హాయ్ హలో అండి. ఇవాళ తోటకూర టమాటా కర్రీ చేసుకుందాం. తోటకూర ఆల్రెడీ నేను కట్ చేసి క్లీన్ చేసి ఉంచుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని ఉంచాను. తర్వాత ఉప్పు, కారం, తర్వాత టమాటాలు, పసుపు, తాలింపు గింజలు, తర్వాత సాల్ట్ కూడా చెప్పాను కదా ఆల్రెడీ. ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను కడాయి. పోపులు వేసేసుకుందాం. తాలింపు గింజలు అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్లో దాంట్లో ఇప్పుడు తోటకూర వేసుకుందాం. తోటకూర వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అనిద్దాం. నేను అసలు దీంట్లో కొంచెం కూడా వాటర్ అయితే వాడను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. పసుపు కూడా తొందరగా ఫ్రై అవుతుంది అనమాట. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. వాటర్ అంతా ఇంకిపోయాక టమాటా వేసుకుందాం. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిద్దాము. కారం కొంచెం ఎక్కువ తీసుకోండి. కారం తోటకూర కదా, కారం కారంగా బాగుంటుంది. మూత పెట్టుకొని మూత తీద్దాం. ఇప్పుడు చూసారా మ్యాష్ అవుతుంది బాగా. ఇప్పుడు మధ్యలో బాగా కలుపుకోవాలి. తోటకూరకు అంతా టమాటా అనేది పట్టాలన్నమాట. బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకోసారి మగ్గనిద్దామండి ఆయిల్లో. మనం వాటర్ అనేది యూస్ చేయము. చూడండి కావాలంటే. చూసారా ఆయిల్ ఎలా తేలిందో అలా బాగా ఆయిల్లోనే ఉడకాలి తోటకూర టమాటా కర్రీ అంటే. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి. అయిపోయింది. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.